బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది. నాలాంటి వాడు, చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా, ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. దీంట్లో ఆయన కన్న కళ మనందరి కోసం, కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని. ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అది. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్. నేను మీ నుంచి ఆశిస్తున్నది, మేమందరం మీరు చూశారు, గత కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం. ఒక ట్విన్ టవర్స్ని కట్టడం చాలా కష్టం. ట్విన్ టవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం 24 గంటల పని. ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక, కూల్చేయడం చాలా తేలిక. అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని, కన్స్ట్రక్షన్ కూల్చేశారు. సో కూల్చేయడం ఎప్పుడు చాలా తేలిక. సో నిర్మాణం చాలా కష్టమైంది. అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కోరుకుంటుంది కూడా, ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది. మన కోపం, మన విసుగులన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే, ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి. మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి, ఒకవేళ జీతాలు పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి. అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది. టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది, ఎక్కువ సంపదనిచ్చేది. కానీ టూరిజంకి కావాల్సింది, మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్. గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ, ఒక స్టేట్, కేవలం ఒక బంచ్ ఆఫ్ కొద్ది మంది మాఫియా చేరిపోయి, ఒక 100 మంది 200 మంది చేరి దాన్ని నాశనం చేశారు. టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి కావాల్సింది, మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత. సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ. సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి. ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు, విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత, వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మనం చాలా బాగా చూసుకుంటారనంటే మన జీవితంలో ఆర్థికంగా బలపడతాం, మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి,
అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది. వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ 2047 బాగా ఉంది దీంట్లో. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపో. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఈ సందర్భంగా పూర్తిగా మీకు ప్రజలందరి తరపున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కన్నారు. అలాగే పర్యావరణం గురించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో. సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతూ, ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఇటువైపు ప్రజలు, వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులే. కానీ ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా వారసత్వం. ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే, బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఉన్నతాధికారులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇది మీ అందరి బాధ్యత కూడా. ప్రజల్ని తీసుకెళ్లాల్సింది, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది, అలాగే చేయాల్సింది మీరే. దయచేసి గత ప్రభుత్వం లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి, భయపడకండి. నిన్న సిసోడియా గారు ఒక మాట అన్నారు,